వరకు దిగి వచ్చే ఛాన్స్. దానికి కారణాలు ఇవే. బంగారం ధరలు రికార్డ్ స్థాయిలో దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే బంగారం ధర 98,000 రూపాయలు దాటి రికార్డులను స్థాపించింది. చరిత్రలో తొలిసారిగా ఈ స్థాయిలో బంగారం విలువ పెరగడం అనేది ఇప్పుడే అని చెప్పవచ్చు. అతి త్వరలోనే బంగారం ధర 1,00,000 రూపాయలు దాటి చారిత్రక మైలురాయిని దాటే అవకాశం కూడా ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే బంగారం ధరలు అంతర్జాతీయంగా కూడా పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం ఒక ట్రై ఔన్స్ బంగారం ధర ప్రస్తుతం $3,380 వద్ద ట్రేడ్ అవుతోంది. నిపుణులు ఊహించినట్లుగానే బంగారం ధర $3,500లకు చేరుకునేందుకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో రిటైల్ మార్కెట్లో కూడా బంగారం ధర భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే బంగారం ధరలు భారీగా పెరగడానికి ప్రధాన కారణం అమెరికా ఆర్థిక మాంద్యం వైపు వెళ్తుంది అనే సూచనలు వస్తున్నాయి. దీనితో ఇన్వెస్టర్లు కంగారు పడుతూ బంగారంలో పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫలితంగా బంగారం ధరలకు డిమాండ్ ఏర్పడి భారీగా పెరుగుతున్నాయి. దీనికి తోడు సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తున్నాయి. ఇది కూడా బంగారం ధరలు పెరగడానికి ఒక కారణం అని చెప్పవచ్చు. బంగారం ఆభరణాలు భారీగా పెరిగిన నేపథ్యంలో వివాహం సీజన్లో భారతీయులకు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సాంప్రదాయంగా చూసినట్లయితే ప్రపంచంలో భారతీయులు రిటైల్ మార్కెట్లో బంగారు ఆభరణాలను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. భారతీయ సాంప్రదాయం ప్రకారం వివాహాది శుభకార్యాల్లో ఖచ్చితంగా బంగారం అనేది కీలక పాత్ర పోషిస్తుంది. బంగారాన్ని లక్ష్మీదేవితో పోలుస్తారు. ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ, ధనత్రయోదశి, దీపావళి, శ్రావణ శుక్రవారం వంటి శుభ ముహూర్తాలలో బంగారం కొనుగోలు చేయటం అనేది చాలా భారతీయ కుటుంబాల్లో మనం చూస్తుంటాం. అయితే బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఇలాంటి శుభ సమయాల్లో బంగారం కొనుగోలు చేసేవారికి ఇబ్బందికరంగా మారుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే బంగారం ధరలు భారీగా పెరిగాయి. అయితే పెరిగిన బంగారం ధరలు భవిష్యత్తులో తగ్గుతాయా లేదా అనే సందేహం చాలామందికి కలుగుతుంది. బంగారం ఇప్పటికే $3,300 దాటి ముందుకు దూసుకెళ్తుంది. బంగారం ప్రస్తుతం వాస్తవ విలువ కన్నా కూడా అధికంగా ట్రేడ్ అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో పసిడి విలువ సడన్గా పెరిగిందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే భవిష్యత్తులో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని, ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన వెంటనే బంగారం ధరలు కూడా తగ్గుతాయని, ముఖ్యంగా ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ చేసే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే ఈటీఎఫ్లో ఇప్పటికే రికార్డ్ స్థాయిలో బంగారంపై పెట్టుబడులు పెట్టారని, వీటి నుంచి ఇన్వెస్టర్లు డబ్బును ఉపసంహరించుకొని స్టాక్ మార్కెట్ వైపు డబ్బులు మరలించినట్లయితే బంగారం ధరలు భారీగా దిగి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. భారీగా తగ్గిన బంగారం ధర ఏప్రిల్ 21 సోమవారం పసిడి ధరలు ఇవే. ఎంత తగ్గిందో తెలిస్తే పండగే. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర నేడు భారీగా తగ్గింది. ఏప్రిల్ 21వ తేదీ సోమవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 97,570 పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 89,440 పలికింది. ఆర్థిక వ్యవస్థ మాంద్యం వైపు వెళ్తుందని సందేహాలు పెద్ద ఎత్తున ఇన్వెస్టర్లలో పెరుగుతున్నాయి. ఈ దెబ్బతో బంగారం ధర ఒక్కసారిగా పెరగటం ప్రారంభించింది. ఆర్థిక మాంద్యం వంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు బంగారం లాంటి సురక్షితమైన పెట్టుబడి సాధనాల వైపు ఇన్వెస్టర్లు పరుగులు తీసే అవకాశం ఉంటుంది. ఈ పరిణామం ఇప్పటికే చూడవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లలో గమనించినట్లయితే ప్రస్తుతం అమెరికా గోల్డ్ కొమెక్స్ మార్కెట్లో ఒక ఔన్స్ బంగారం ధర $3,341 వద్ద ట్రేడ్ అవుతుంది. బంగారం ధర ప్రస్తుతం రికార్డ్ స్థాయి వద్ద ట్రేడ్ అవుతుందని చెప్పవచ్చు. అమెరికా డాలర్ బలహీనత కూడా బంగారం ధరలు భారీగా పెరగడానికి దోహదపడుతుంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న దిగుమతి సుంకాలు, అలాగే చైనా విధిస్తున్న ప్రతీకార చర్య కారణంగా ఇన్వెస్టర్లు డాలర్ల కన్నా కూడా బంగారం వైపు పెట్టుబడి పెట్టేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. ఆ కారణంగా బంగారం డిమాండ్ పెరిగింది.
ఫలితంగా పసిడి ధరలు పెరుగుతున్నాయి. బంగారం విపరీతంగా కొనేస్తున్న సెంట్రల్ బ్యాంకులు. బంగారం డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో మరోవైపు భారత్, చైనాకు చెందిన సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేస్తున్నారు. 2024 సంవత్సరంలో పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు 1037 టన్నుల బంగారం కొనుగోలు చేశారు. ముఖ్యంగా డాలర్ విలువ పతనం అవ్వడంతో పాటు ఆర్థిక మాంద్యం భయంతో సెంట్రల్ బ్యాంకులు సురక్షితమైన పెట్టుబడిగా బంగారం నిల్వ చేసుకుంటున్నాయి. అమెరికాలో మాంద్యం భయం. అమెరికాలో ద్రవ్యోల్బణం తగ్గకపోయినట్లయితే ఆర్థిక అభివృద్ధి అనేది మాంద్యం వైపు వెళ్లే అవకాశం ఉందని ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ఇటీవల హెచ్చరించిన సంగతి తెలిసిందే. గోల్డ్మెన్ సాక్స్ సంస్థ ఇచ్చిన నివేదిక. భారీగా పెరిగిన బంగారం ధరలు. ఇప్పుడు బంగారం కొనడం మంచి నిర్ణయమేనా? సోమవారం అంటే ఏప్రిల్ 21, 2025 నాడు కూడా బంగారం ధర భారీగా పెరిగింది. దాదాపు 950 రూపాయల మేర ధర పెరిగింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర 99,500కు చేరింది. దాదాపు 15 రోజుల్లోనే 7,130 రూపాయల మేర ధర పెరిగింది. ఏప్రిల్ 7వ తేదీన 10 గ్రాముల బంగారం ధర 91,420 ఉండగా శనివారం 10 గ్రాముల బంగారం ధర 98,550 చేరింది. ఈ వారంలోనూ బంగారం ధర పెరిగే ఛాన్స్ ఉందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. 30వ తేదీన అక్షయ తృతీయకు 1,00,000 దాటొచ్చని అంచనా వేస్తున్నారు. బంగారం ధరల పెరుగుదలకు కారణాలు ఇవే. అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం. డొనాల్డ్ ట్రంప్ రక్షణాత్మక విధానాలు, ఇతర ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలు బంగారం డిమాండ్ను పెంచాయి. ఈ అనిశ్చితి సమయంలో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత ఆస్తిగా ఎంచుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ ఒత్తిడి, ఆర్థిక అస్థిరత బంగారాన్ని స్థిరమైన పెట్టుబడిగా మార్చాయి. ట్రంప్ యొక్క టారిఫ్ విధానాలు ద్రవ్యోల్బణ భయాలను మరింత పెంచాయి. చైనా, టర్కీ, భారతదేశం వంటి దేశాల కేంద్ర బ్యాంకులు తమ నిల్వలను పెంచడానికి బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ఇది ధరలను మరింత పెంచింది. అమెరికన్ డాలర్ ఇండెక్స్ 3 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడం వల్ల బంగారం ఇతర కరెన్సీలలో చౌకగా మారింది. దీనివల్ల డిమాండ్ బాగా పెరిగింది. 2025లో బంగారం ధరలు ఎంసీఎక్స్లో 10 గ్రాములకు 95,239 వరకు చేరాయి. ఇది 5 ఏళ్ల క్రితం 44,906 నుంచి 110% పెరుగుదలను సూచిస్తుంది. అంతర్జాతీయంగా